ఇంట్లో ఉంటుంటే మాటి మాటికి నేను ఆ ఇంటికి వెళ్తున్నాను, చూస్తున్నాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో నా హృదయంలో దేవుడు ఒక భారం పెట్టాడు. ఏంటి ప్రభువా, ఈ సహోదరులు ఎంతకాలం అద్దెంట్లో ఉండాలి? వీళ్ళకి సొంత ఇల్లు ఇవ్వవా? నువ్వు ఇవ్వగలిగిన దేవుడు కదా అని నా మనస్సులో నేను ప్రిపేర్ అయ్యా. వాళ్ళ ఇంట్లోనే ఉండి, వాళ్ళు నాకు ఇచ్చిన రూమ్లోనే ఉండి అలాగే ప్రార్థన చేసుకొని, తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి కుటుంబ ప్రార్థనలాగా పెట్టి, నేనే పాటలు పాడి వాళ్ళకు వాక్యం చెప్పి, మరలా వాళ్ళ చేత ప్రార్థన చేయించి, వాళ్ళల్లో ప్రతి ఒక్కరి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, చివరికి ఒకటి చెప్పాను, ఇన్ని సంవత్సరాలు మీరు అద్దెంట్లో ఉన్నారు, త్వరగా దేవుడు మీకు సొంత ఇల్లునివ్వబోతున్నాడు అని చెప్పాను. అది నా భారమై ఉంది. నేను తరచుగా మీ ఇంటికి వస్తున్నాను, మీరు సొంత ఇంట్లో ఉండాలిక. ప్రియరా, దేవుని సేవకుడికి దేవుడు అలాంటి అధికారం ఇస్తాడండి. అబ్రహామును ఏమన్నాడు? నీవు దీవించువారు దీవించబడదురు అని అన్నాడు. అర్థమైందా? దేవుని దీవులు ఎలాగ వస్తాయంటే, దేవుని సేవకుడు మాట వింటూ లోబడుతూ ఉన్నప్పుడు దేవుని సేవకుడు నిన్ను దీవిస్తే దేవుని దీవెన నీకు వస్తుంది. చెప్పాను వాళ్ళకి, నేను ప్రార్థన చేస్తా, మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభా, నీ దాసుడు ఎందుకు చెప్పాడో మాకు తెలియదు, మాకు సొంత ఇల్లు ఇవ్వండి అని. వాళ్ళు ఉన్న ఇల్లు కొంతకాలానికి ఓనర్స్ అడిగారంట, ఈ ఇల్లు మీరు కొనుక్కుంటారా అని. మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలాగ వచ్చిందయ్యా పరిస్థితి, తీసుకుంటామని చెప్పేయండి. మా దగ్గర లేదుగా అన్నాడు. దేవుడు ఇస్తాడు. అంతే ప్రియరా, ఒక్క సంవత్సరం తిరిగి వచ్చేలోపు వాళ్ళు అన్ని సంవత్సరాలు రెంట్కున్న ఇల్లు వాళ్ళ సొంత ఇల్లుగా మారిపోయింది. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభునందు పిల్లరా, మన ప్రభు ఎలాంటి వాడు, మన తండ్రి ఎలాంటి వాడంటే, నీ జీవితంలో నీవు నిరీక్షిస్తున్న వాటిని నీకు ఇచ్చే దేవుడు, ఆయన అద్భుతాలు చేసి చూపించే దేవుడు. ఆ ఇల్లు వాళ్ళ సొంతం అవగానే మరలా నేనే వెళ్ళి గృహప్రవేశం చేశా. ఆ గృహప్రవేశం చేసినప్పుడు రియలీ నా హృదయం ఎంత పరవశించిందో, ఎంత సంతోషించిందో. ఎందుకంటే ప్రార్థనకు జవాబు అది. ప్రార్థనకు జవాబు. సహోదరుడా, సహోదరి, దేవుని సేవకుడికి దేవునితో ఇలాంటి అనుభవాలు కోకొల్లలుగా ఉంటాయి. ఆ అనుభవాలతో నీకు బోధిస్తూ ఉన్నప్పుడు నీవు విని లోబడటమే నీ పని. ప్రక్కదారులు చూడొద్దు, ప్రక్కకు చూడొద్దు. ఇక
దేవుని ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు. రక్షణ పొందటానికి అనేకుల్ని సిద్ధం చేస్తుంది. ఎందుకయ్యానంటే మీ జీవితంలో దేవుని ఉద్దేశాలు జరగాలి. ఆమేన్. మీకు ఏమి నేర్పామో వాటి ప్రకారం నడుచుకోవాలి. వాటిని వదులుకోవద్దు. వదులుకుంటే నీ అంత నష్టపోయేవాళ్ళు లేరేక, పట్టుకుంటే నీ అంత బాగుపడేవాళ్ళు లేరేక. అర్థమవుతుందా నీకు? కొంతమందికి దేవుని సన్నిధి కంటే చాలలో పని ముఖ్యంగా ఉంటుంది. నువ్వు నష్టపోతున్నావు, నీకు తెలియదు అది. కొంతమందికి డ్యూటీ ముఖ్యంగా ఉంటుంది దేవుని సన్నిధి కంటే. చాలా చాలా నష్టపోతున్నావు. నీకు ఓటీ వస్తుందని పోతావేమో కానీ ఓటీ కోసం వెళ్ళావంటే నువ్వు ఓడిపోయినట్లే. దేవుని ఉద్దేశాలు నువ్వు పట్టుకోవాలి. చూడండి, ఇంకొక వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును. ప్రభువుని పిల్లరా, ఇక్కడ ఒక సెలక్షన్ జరుగుతూ ఉన్నది. ఆమేన్. చెప్పండి, అందరూ చెప్పండి, ఏం జరుగుతుందండి? అందరూ మీ కుడి చేయి పైకి లేపి చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? సెలక్షన్. చెప్పండి, మీ ప్రక్కన చెప్పండి, సెలక్షన్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పండి. ఏం జరుగుతుంది ఇక్కడ? సెలక్షన్ అంటే ఏంటి? సెలక్షన్ అంటే ఏంటి? వాళ్లకు ఎవరు కావాలో, ఆ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళని ఎన్నుకొని ఆ పోస్ట్లో పెడతారు. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎస్ఐ పోస్టు జరిగిందనుకో, నేను ఎలిజిబుల్, దానికి కావలసిన తెత్తుందా కదా, కాబట్టి నేను ఎలిజిబుల్ అవుతా. అంటే అట్లా కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతలకి ప్రకారం వెళ్ళాలి. అలాగే ప్రియులారా, యేసు ప్రభు ఇక్కడ యెహోవా దేవుడు సమూయేలును పంపించి ఇదిగో ఇశ్రాయేలులకు ఒక రాజును సెలెక్ట్ చేయని పంపించాడు. ఇశ్రాయేలులకు ఒక రాజును సెలెక్ట్ చేయి. వీళ్ళ నానేమనుకున్నాడంటే, ఆయనకు మొత్తం 8 మంది పిల్లలు. ఎంతమంది? 8 మంది కొడుకులు. 7 ఒక రకంగా చూశాడు, ఒక్కడిని ఇంకొక రకంగా చూస్తున్నాడు. ఇది తల్లిదండ్రుల్లో ఉండే వలపత్యం అండి. ఏం పత్యం? వలపత్యం. తల్లిదండ్రులారా, అమ్మా నాన్నలారా, మీ పిల్లల్ని మీకు 2 ఉంటే 2 సమానంగా చూడండి, 3 ఉంటే 3 సమానంగా చూడండి. పెద్దోడిని ఒక రకంగా, చిన్నోడిని ఒక రకంగా చూడబాకండి. మీరు తీర్పుకు గురవుతారు. జాగ్రత్త. పెద్దమ్మాయిని ఒక రకంగా, చిన్నమ్మాయిని ఒక రకంగా చూడబాకండి. నీకు 4 పిల్లలు ఉంటే 4 సమానంగా చూడు, 3 ఉంటే 3 సమానంగా చూడు, 2 ఉంటే 2 సమానంగా చూడు. ఒక్కళ్ళే ఉంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో ఆ ఒక్కళ్ళనే అలాగ చూడు.
ఇక్కడ యెషయి ఈయనకి 8 మంది పిల్లల్లో 7గురిని ఒక రకంగా చూశాడు, ఒక్కడిని ఒక రకంగా చూశాడు. ఒక్కడికేం పని చెప్పాడంటే, అరే నువ్వు పొలంలో వెళ్ళి గొర్రెలు మేపుకో పోరా, అందుకే పనికి వస్తావని పంపాడు. ఈ 7గురిని ఎలా చూస్తున్నాడంటే సెలక్షన్లోకి పంపిస్తున్నాడు. అంటే సెలక్షన్ టైంలో ఆ పొలంలో ఉన్న పిల్లడు గుర్తురాల తండ్రికి. అయ్యా నాకు ఇంకొకడు ఉన్నాడు, ఆ అబ్బాయిని కూడా తీసుకొస్తానని తండ్రి అనలా. సమూయేలు ఒక్కొక్కళ్ళని పిలిచి సెలక్షన్ చేస్తుంటే దేవుడు అంటున్నాడు, అక్కడ సెలక్షన్ సమూయేలు కాదు దేవుంది. ఇతను అన్ఫిట్, ఇతను అన్ఫిట్, ఇతను అన్ఫిట్. 3వడు పోయాడు, 4వడు వచ్చాడు అన్ఫిట్, పోరా పో. 5వడు వచ్చాడు అన్ఫిట్, పో. 6వడు వచ్చాడు అన్ఫిట్, 7వడు వచ్చాడు అన్ఫిట్, అందరూ అయిపోయారు. ఇక సమూయేలు అంటున్నాడు, బాబు ఎంతమందిని ఇప్పుడు కన్నవరా నాయన అని అనలేదు, కానీ నీకుండా పిల్లలు వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు. వీళ్ళేనా నీకు ఎవరన్నా అన్నాడంటే అప్పుడు అంటున్నాడు తండ్రి, ఇంకొకడు ఉన్నాడయ్యా, కడసారి వాడు, ఆఖరోడు, బొడ్డోడు, ఆడు గొర్రెలు మేపడానికే ఉపయోగపడతాడు, ఈ రాజుగారి సెలక్షన్కి పనికిరాడయ్యా అని అంటున్నాడు. నువ్వు పోయి ఆ పిల్లోడు తీసుకురా అన్నాడు. వేరే అక్కడ గమనించండి, ఇప్పుడు తండ్రి అన్నా ఆ పొలంలో ఉన్న కడసారి పిల్లోడు దగ్గరికి వెళ్ళాలి, తండ్రి అన్నా వెళ్ళాలి. లేదా ఈ 7గురు పిల్లలు ఉన్నారుగా, ఈ 7గురు సెలక్షన్లో సెలెక్ట్ అయ్యారా అవలేదా? అవలా. ఒరే మీరు పోయి ఆ చివరినోడన్నా తీసుకురావాలన్నారు. ఇప్పుడు చూడండి, ఇది మీకు చాలా ఉపయోగపడే పాయింట్ దేవుడు నాకు గుర్తు చేశాడు, జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ పాయింట్ అంటే, రే ఒకళ్ళు అక్కడ నిలబడండి రా, అరే అబ్బడ్డోడేట్రా అక్కడ నిలబడు, ఆ చివరి నిలబడు, పైకి రా, స్టేజ్ మీదకి వచ్చి పైకి నిలబడు, అక్కడ నిలబడు. ఈ సైడ్ ఒక 7గురు రండి పిల్లలు, 7గురే. మీరు ఎంతమంది వస్తున్నారో చూసుకోండి రా, వీళ్ళు ఎక్కువ అయ్యారు. అక్కడ నిలబడు, స్టేజ్ ఎక్కాలని అందరికి కుశాల, ఎక్కండి రా అందరూ ఎక్కండి. రేపు 25వ తారీఖు ఎక్కిస్తాంలే, ఎట్రండి ముందుకు రండి. ఇప్పుడు చూడండి, ఉండు, వీళ్ళేమో 7గురు పిల్లలు. ఇప్పుడు వీళ్ళకి సెలక్షన్కి పంపించాడు వాళ్ళ నాన్న. ఎవరు? వాళ్ళ నాన్న. ఇదిగోయా సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి ఇటు పిలిపించాడు, అన్ఫిట్ 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 అన్నాడు. అందరూ సెలక్షన్ అయిపోయింది, ఎవరు సెలెక్ట్ అవ్వాల. అప్పుడు సమూయేలు అంటున్నాడు, వీళ్ళేనా నీకు ఇంకెవరన్నా పిల్లలు ఉండారా అని అడిగాడు. అడిగితే తండ్రి ఏమన్నాడు, యెషయి నాకు కడసారి వాడు ఒకడున్నాడయ్యా, వాడు పొలంలో గొర్రెలు మేపుతా ఉన్నాడయ్యా అన్నాడు. ఇప్పుడు సమూయేలు గారు ఏం చేశాడంటే, ఇక్కడ కుర్చీ వేసుకొని, ఎవరి దగ్గర? వీళ్ళ దగ్గరే కుర్చీ వేసుకొని కూర్చొని, నాకు కూడా కొద్ది ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, కూర్చొని, అబ్బాయిలు ఆ కడసారి పొలంలో ఉన్నాడంట కదా, వాడిని ఒరేయ్ మీరు వెళ్ళబాకండి నేను చెబుతున్నా, వాడిని పోయి పిలుచుకురండి రా అని చెప్పాడు అనుకో. వీళ్ళని వీళ్ళు వెళ్ళి పిలుచుకురావడానికి వెళతారు కదా, పిలుచుకురావడానికి వెళ్తారు. తర్వాత వాళ్ళ నాన్నతో యెషయితో ఏమన్నాడంటే, ఇంకొకళ్ళు రండి, పెద్దోళ్ళు ఇటు రండి, ఒకళ్ళు రండి త్వరగా, మీరు కాదురా పెద్దోళ్ళు ఒకళ్ళు రండి, ఇదిగో ఈయన సంతానం వీళ్ళందరూ. ఆమె దానియేలు సంతానం అనమాట. ఇట్రా విడిగారా అటుండు. ఇప్పుడు వాళ్ళ నాన్నని నువ్వు సపరేట్గా రావాలి, నువ్వు సపరేట్గా రా. ఇప్పుడు వాళ్ళ నాన్నతో సమూయేలు అంటున్నాడు, యెషయి నువ్వన్నా వెళ్ళి ఆ కడసారోని పోయి పిలుచుకురా, లేదా నీ పిల్లలన్నా పంపించు, ఎవరు పంపిస్తావో పంపించి త్వరగా తీసుకురండి అని అన్నాడు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఏమి సెలక్షన్స్ ఇవి? రాజు సెలక్షన్స్.
ఇప్పుడు వాళ్ళ నాన్న తెలియగలవాడు. ఎందుకు తెలియగలవాడో నేను మీకు తర్వాత చెబుతా. తెలియగలవాడు అని చెప్పాను, ఎందుకు తెలియగలవాడో తర్వాత చెబుతా. వీళ్ళ నాన్న ఫస్ట్ కానీ పిల్లల్ని పంపించుంటే, వేరే మీరందరూ వెళ్ళి పిలుచుకురండి అని అన్నప్పుడు, నాతో రండిరా మీరు, అక్కడ మన తమ్ముడు ఉన్నాడు కదా, నాన్న ఏం చెప్పాడు, పోయి పిలుచుకురా. ఎందుకు పిలవాలి ఆ అబ్బాయిని, ఆ దావీదుని ఎందుకు పిలవాలి? రాజు సెలక్షన్స్. ఇప్పుడు వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారా? అవలా, రండి వెళ్ళి పిలుచుకొద్దాం అని వెళతా ఉన్నారు. తండ్రి ఏమో అక్కడే ఉన్నాడు, వెళతా ఉన్నాడు. వెళ్ళి 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 ఇట్లా ఆగండి, సగం దూరమే వచ్చారు. ఏళ్లలో ఒకడు అన్నాడు, ఒరే అన్న మన వాడిని పిలవద్దురా అన్నాడు. ఒరే వాడిని పిలవద్దురా మనం అన్నాడు. ఇంకోటి అన్నాడు, అదేంట్రా, అక్కడ సమూయేలయ్య గారు అక్కడ కూర్చున్నాడు, అక్కడ నాన్నగారు అక్కడ ఉన్నాడు, మరి తమ్ముడిని పిలుచుకురావాలి కదా. ఒరే నీకు తెలియదు లేరా, ఊరుకోరా, చెప్పాకరా, రమ్మని చెప్పాకరా అన్నాడు. ఎందుకు చెప్పొద్దురా అని ఇంకోటి అన్నాడు. వాడు అంటాడు, ఒరే మనం ఎవరూ సెలెక్ట్ కాల, ఒకవేళ వాడిని పోయి నువ్వు నాన్న పిలుస్తున్నాడు రమ్మన్నప్పుడు ఆ దావీదు అనేవాడు వెళ్ళి వాడు సెలెక్ట్ అయితే వాడు రాజు అవుతాడు, ఆడు కింద మనం అందరం బంట్లు అయిపోతాంరా, అందుకు చెప్పొద్దురా అని అంటున్నాడు. అంటే పిల్లరా, ఇక్కడ ఒక మంచి వార్త చెప్పమన్నా కూడా చెప్పటానికి వీళ్ళు ఇష్టపడట్లేదు. కారణం ఏంటో తెలుసా? మనల్ని మించిపోతాడేమో అని. మనం పోయేమే అనుకో, రమ్మన్నాం అనుకో, వచ్చేయడం అనుకో, మనం ఎవరూ సెలెక్ట్ కాలేదు. వాడు సెలెక్ట్ అయితే మన తమ్ముడే, కానీ వాడు రాజు అవుతాడు, మనమందరం బికారోళం అయిపోతాం. మనం చెప్పకూడదనే ప్లాన్లు వీళ్ళల్లో ఉంటా ఉన్నాయి. ప్రభువుని పిల్లరా గమనించండి, దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు దేవుని ప్లాను జరగకుండా చెడగొట్టుకునే ఆలోచనలు చేసే మనుషులు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ముందుకు పోతా ఉంటే మంచిది చేయకుండా అడ్డపడే మనుషులు వీళ్ళు. దేవుని సంఘము ముందుకు వెళతా ఉంటే ఆ సేవకు అడ్డుబండల్లాగా కొంతమంది తయారవుతారు. దేవుని పని జరుగుతూ ఉంటే ఆ పనిని ఆపాలని కొంతమంది అంటారు. వీళ్ళని ఏమంటామంటే బ్లాకర్స్, స్పీడ్ బ్రేకర్స్ అంటాం వీళ్ళని. నీ ద్వారా దేవుని పని ఆగుతుందేమో, నీ ద్వారా దేవుని సేవకు ఆటంకం కలుగుతుందేమో, నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ పరిస్థితుల ద్వారా దేవుని పనికి, ఇంటిలో అభివృద్ధికి ఆటంకంగా మాట్లాడుతున్నావేమో. నీవు స్పీడ్ బ్రేకర్వి, నీవు బ్లాకర్వి. చాలాసార్లు సాతానుడు నీ హృదయంలో ఉండి ఇలాగూ నిన్ను ఆపుతూ ఉంటాడు. ఒక శ్రేష్టమైన పనికి వెళ్ళాలి, ఒక శ్రేష్టమైన పనిని పిలుచుకురావాలి, చెయ్యాలి, కానీ చేయనీడు. ఎందుకో తెలుసా? నిన్ను దాటిపోతాడేమో, నిన్ను దాటిపోతాడేమో. అందుకని తండ్రి ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? మీరు వెళ్ళి ఆ గొర్రెలకు మీరు కాపలా ఉండండి, ఆ అబ్బాయిని మీరు ఇక్కడికి పంపండి. అంటే జరగబోయే విషయాలు ముందుగానే, ఏమైనా వీళ్ళు ఆటంకం చేస్తారేమో, ఈ విషయం చెప్పరేమో, ఆపుతారేమో. కొంతమంది చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ని పలానోళ్ళకి చెప్పండి అని అంటే చెప్పరు. వాస్తవా కాదా? ఇది చెప్పాల్సిన విషయమే. ఒకవేళ దేవుని సేవకుడుగా పలానోళ్ళకి ఈ మాట చెప్పు అన్నారు, అది వాళ్ళకి మంచిది అనుకోండి, చెప్పరు. ఎందుకు? వాళ్ళకి మంచి జరిగిద్ది, మనం ఎందుకు చెప్పాలనుకుంటారు. అది సాతానుడి బుద్ధి. ఒకవేళ మీ ఇళ్లలో మీ బంధువులకి ఏదైనా మంచి జరుగుతుందని అనుకొని ఎన్నిసార్లు సత్యాన్ని ఆపారో ఆలోచన చేయండి. చెప్పాల్సిన సత్యం చెప్పకుండా దాచారు.
ఒకవేళ ఇదిగో పలానా వాళ్ళకి చెప్పాము మీకు చెప్పలేదా అని అంటే వాళ్ళు వచ్చి మీకు చెప్పమన్నారంట కదా అని వాళ్ళు మిమ్మల్ని అడిగితే అప్పుడు వాళ్ళు అనే మాట ఏంటో తెలుసో, నిజమేనయ్యా చెప్పాడు కానీ మర్చిపోయాము. కపటం. ఇలాగూ అడ్డుబండలుగా మనుషులు మారి వారి ఆత్మీయ జీవితాలు ఆగిపోతా ఉన్నాయి. అందుకనే ఆ తెలివి కలిగిన తండ్రి ముందే ఏం చెప్పాడంటే, రే మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ గొర్రెల దగ్గర మీరు కాపలా ఉండండి, ఆ అబ్బాయిని పంపండి, వెళ్ళండి పోండి, అతను ఇక్కడికి రమ్మనండి అని పంపించాడు. ఇప్పుడు ఈ తండ్రి తెలియగలవాడా కదా? అవునా కదా? చెప్పండి, చప్పట్లు కొట్టండి ఒకసారి. తండ్రి ఎలాంటి వాడు? తెలియగలిగిన తండ్రి. ఇప్పుడు చూడండి అందరిటి చూడాలి. రే నువ్వు కొంచెం బాబు పిలిచిందాక రాబాకరా, కాసేపు కూర్చొనిరా. ఇప్పుడు సమయాలు ఇక్కడ కూర్చున్నాడు, తండ్రి అక్కడ నిలబడ్డాడు. ఎవరిని పంపాడు? పిల్లల్ని పంపాడు. ఎవరి దగ్గర పంపాడు? పొలంలో ఉన్న ఆ అబ్బాయి దగ్గర పంపాడు. మీరందరూ ఏమో గొర్రెలు కాసుకుంటూ అక్కడే ఉండాలి, ఆ 7. ఆ ఒక్క దావీదే ఇక్కడికి రావాలి, సరేనా? ఇప్పుడు వాళ్ళని అక్కడ గొర్రెలు కాసుకోమన్నాడు. ఇక్కడ వీళ్ళు బయలుదేరి పొలం వెళ్ళి ఆ దావీదుతో మాట్లాడి మరలా దావీదు బయలుదేరి ఇక్కడికి వచ్చిందాక ఇక్కడ సమయాలు కూర్చొని ఏం చేస్తున్నాడు అది కావాలి ఇప్పుడు పాయింట్. బైబిల్ చూసి చదువు చెప్పండి. అక్కడ మీరేమో సొంతగా చెప్పొద్దు, బైబిల్లో ఏముందో అది చెప్పండి. ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఆ వచనం చదివించాను కదా ఇందాక, ఏముంది? దొరకలేదు ఎవరికి? ఎన్నో వచనం చదవండి. అది దేవా మా సంఘాన్ని కరుణించు ప్రభువా. చదివిన వచ్చిన దాన్ని అందించడానికి ఏంటి మీకు? సమయాలు నీవు వాని పిలువనంపించుము, అతడు ఎక్కడికి వచ్చు వరకు అద్దుగది అతడు ఎక్కడకు వచ్చు వరకు మనము కూర్చుందామని అద్దుగో యెషయాతో అవసరంగా లేపారు నన్ను. అతడు ఏమనుంది అక్కడ? అతడు ఎక్కడికి అతడు అంటే ఎవరు? దావీదు. అతడు ఎక్కడికంటే సమూయేలు కూర్చున్న దగ్గరికి, వాళ్ళ నాన్న యెషయా నిలబడ్డ స్థలం దగ్గరికి. అతడు ఎక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని చెప్పాను. పిల్లరా, దేవుడు ఒక రాజును అభిషేకించటం కోసం, ఒక అవసరమైన వ్యక్తిని పంపించడం కోసం అక్కడ ఎవరిని కూర్చోబెట్టాడు అని అంటే సమూయేలు ప్రవక్తను కూర్చోబెట్టాడు. ఖాళీగా కూర్చున్నాడు. దీన్ని ఏమంటామంటే వెయిటింగ్ టైం, వేచి ఉండే సమయము. ఇలా గమనించండి, మనలో ప్రతి ఒక్కరి కోసం నిన్ను సెలెక్ట్ చేయాలని, నిన్ను రక్షణలోనికి నడిపించాలని, నిన్ను సరి అయిన మార్గంలో పెట్టాలి అని దేవుడు నీకు తన సేవకుని ద్వారా కబురు చేసి పిలిపించి తన దగ్గరకు వచ్చే వరకు సమూయేలు ఎలాగూ కూర్చున్నాడో అలాగూ ప్రభువు నీ కోసం కనిపెడుతూ ఉన్నాడు. God is waiting for you. He is waiting for your salvation. నీ జీవితాన్ని కట్టాలి అని, నీ జీవితాన్ని బాగు చేయాలి అని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని, నీకు రక్షణ ఇవ్వాలని దేవుడు సమూయేలు అతడు వచ్చు వరకు మనం ఇక్కడే కూర్చుందుమని ఎలాగూ ఇక్కడ కూర్చొని వెయిట్ చేశాడో దేవుడు కూడా మన పట్ల అలాగూ కనిపెడుతూ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, ఆ దావీదుతో చెప్పారు, దావీదు వస్తూ ఉన్నాడు. రా మీరందరూ అక్కడే ఉండండి, ఆ గొర్రెలు కాయండి, చేతులు కట్టుకోవడం కాదు, గొర్రెలు కాయండి మీరు. ఇదిగో దావీదు వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఎదురుగా నిలబడ్డాడు. నా ఎదురుగా నిలబడాలి, ఇటు ప్రక్కన ఎదురుగా నిలబడ్డాడు. సమూయేలు దావీదును చూశాడు, మనసులో అడుగుతున్నాడు,
ఏంటి ప్రభా మరి ఇతని సంగతి అని. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. కాబట్టి ఇతన్ని సెలెక్ట్ చేయి. సో యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. వాళ్ళు ఎందుకు నచ్చలేదు? ఈ పొలంలో ఉన్నవాడు ఎందుకు నచ్చాడు? తండ్రి దృష్టిలో వీడికి విలువ లేదు, వాళ్ళకు విలువ ఉంది. ఏది? వాళ్ళ సొంత నాన్నగారి విషయంలో. కానీ దేవుని దృష్టిలో వాళ్ళకి విలువ లేదు, ఇతనికి విలువ ఉంది. కారణం ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. దేవుని స్తుతిస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, పాటలు రాస్తూ ఉంటాడు, పిల్లను గ్రోవి వాయిస్తూ ఉంటాడు, సితారా వాయిస్తూ ఉంటాడు, గొర్రెలను కాస్తూ ఉంటాడు, కష్టపడతాడు, పని చేస్తాడు, తండ్రికి నమ్మకంగా ఉంటాడు, దేవునికి నమ్మకంగా ఉంటాడు. ఆ క్వాలిటీస్ని బట్టి నీవు ఎన్నుకోబడ్డావు అని సమయాలు చెప్పాడు. సహోదరుడా, సహోదరి, సంఘములో దేవుని ఎడల నమ్మకస్తులుగా మనం ఉంటే నిన్ను సరి అయిన టైంలో దేవుడు నిన్ను సెలెక్ట్ చేస్తాడు. ఆమేన్. మరి అలాగూ నువ్వు సిద్ధపడతావా? అందుకనే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. కారణము, అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యవనస్తులారా, ఎక్కడెక్కడ ఉండి మీరు ఈ మాటలు వింటున్నారో యవనస్తులారా, చిన్నలారా, యవనరాళ్ళారా, దేవునికి ఎలాగ నువ్వు లోబడతావా? దేవుని పని నువ్వు నమ్మకంగా చేస్తావా? దేవుని ఎడల కృతజ్ఞతగా నువ్వు బ్రతుకుతావా? దేవుడు నిన్ను తగిన టైంలో సెలెక్ట్ చేస్తాడు, నిన్ను ఎన్నుకుంటాడు. నీ పట్ల దేవుని ఉద్దేశాలు జరిగిస్తూ ఉంటాడు. మరి అలాగ మనం సిద్ధపడతామా? ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని మనం పరీక్షించుకుంటూ అందరం మోకాళ్ళ మీద ఉండి మన చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని పరిశీలించుకుందాం. ప్రభువా, మీ దృష్టిలో మేము నమ్మకంగా జీవించాలి. మమ్మల్ని మీరు పిలిపిస్తూ ఉన్నప్పుడు మా కోసం మీరు వేచి ఉంటున్నారు కదా, కనిపెడుతూ ఉన్నారు కదా. ఎంత గొప్ప దేవుడవు ప్రభా, ఎంత గొప్ప దేవుడవు. మీకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము, అలాగే మీరు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఓ దేవా, మా కొరకు ఎంత సమయాలు దావీదు కోసం ఎంత సమయం వేచి ఉన్నాడు, అలాగూ మా కోసం మీరు వేచి ఉంటున్నారు కదా. ఎంత గొప్ప దేవుడవు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభా. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభు అని దేవుణ్ణి అడుగుతావా? సహోదరుడా, సహోదరి, మనందరం మన హృదయాలను మనం పరిశీలించుకుంటూ ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి, వీరి ఆత్మలతో మీరు ఉండండి. మా పట్ల మీరు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో మీరు మాకు తేటగా బోధిస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశములన్నీ మా జీవితంలో నెరవేర్చబడాలి. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. అయా, దావీదు కోసం సమయాలు ఎంతసేపు కూర్చున్నాడు నాయన, వెయిట్ చేశాడు. మా కోసం కూడా మీరు ఎంతో కాలం నుండి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. హృదయమైన తలుపునద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నారు. ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మా ప్రియులను మీరు దర్శించండి. దేవుని మార్గములో, లోతైన సత్య మార్గములో మేము నడిచేవారుగా చేయండి. ఈ మాటలు మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.